వెల్కమ్ సార్. టుడే హెచ్ఎం నాగేశ్వరరావు గారు కూడా వెల్కమ్. వెల్కమ్ అన్న. ఓపెన్ చేసుకున్నావా? మళ్ళీ ఇంకేం శాంక్షన్ చేశారు మన స్కూల్కి నిన్న ఎమ్మెల్యే గారు? పెయింటింగ్ శాంక్షన్ చేశారు కదా. ఓకే. ఈరోజు స్కూల్ ఏం కార్యక్రమం జరుగుతా ఉంది? ఎవరు మన హెచ్ఎం ఎవరు? మన స్కూల్ కి ఇంకో గెస్ట్ పిలుచుకుంటున్నాం ప్రతిరోజు మోడల్ పర్సన్ ని. ఎవరు పిలుచుకున్నాం? ఎవరు చూపెట్టండి. మీకు తేడా కనపడుతున్నారా? సార్ పేరు సంజయరావు సార్. ఏంట్రా? ముందుగా మన హెడ్ మాస్టర్ గారికి బాధ్యతలు అప్పగించి తర్వాత సంజయరావు సార్తో మాట్లాడిస్తాం. ఓకేనా? చేస్తే ఆ టైంలో డిఎస్సీ పర్లేదు. ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది. టీచర్స్ జీతాలు ఇచ్చేస్తాయి. కోరుతూ మరొక ముఖ్య అతిథి మన యొక్క ఆత్మమిత్రుడు సంజయరావు గారు కూడా సామాన్యంగా కవిత మేడం అని మా ఇంకో మేడం ఉన్నారు. ఆ మేడం ఆల్రెడీ మేడం రాసి పంపించారు. 6 అడుగుల చక్కని రూపం, అడుగడుగునా కనిపించే మంచితనం, అదే మీ సహజ గుణం, అందరినీ మెప్పించే నెమ్మదితనం, పేరు పేరున పలకరించే సోదర తత్వం కలబోసిన ఈ వైనం మరి కామేశ్ గారికి సొంతం. బడి కోసం నిరంతరం శ్రమే మీకు ఆయుధం, ఆ గుణమే మాకు వరం. పాఠశాల బాగుకై అర్జీలైన, కంప్యూటర్తో తెగ కుస్తీలైన, తగ్గేది లేదంటారు, అన్నింటా ముందుంటారు, సమస్యలపై సవారి ఇట్టే చేసేస్తారు. పుష్పగారి సాహచర్యం, ఎనలేని బలం మీకు. దేవుడు మీ రత్నాలకు సదా కలుగు శుభాలు. బడిలోని కార్యాలకు మీరే మా వ్యాఖ్యాత. ఈ రోజు మీదండి, ఆ అదృష్టం మాదండి. మీ తోడుగా మేముంటాము, పదం పదం కలుపుతాము, గలం గలం వినిపిద్దాము, బడిని ముందుకు నడిపిద్దాము. శుభం మీకు, జయం మీకు, సదా కలుగు విజయం మీకు. మీ ఎర్రగుండం విషయం ఏపీ ఫస్ట్ ర్యాంక్. ఆ క్రమంలో నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు జనరల్గా ముస్లిమ్స్ అయితే మసీదులు పెడతారు, లేదు ఏ దేవుడు లేడు అనుకుంటే తల్లిదండ్రులు పెడతారు. బట్ నేను మాత్రానికి
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మీరు మన ఎర్రగుంట పాఠశాలలో ఒక్కరోజు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దానికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఏ సూచనలు ఇచ్చారు, సర్క్యులర్స్ పాస్ చేశారు, మరియు మీ యొక్క అనుభవం ఎలా ఉందో మాతో కొంచెం షేర్ చేసుకోగలుగుతారా సార్? ఓకే, తప్పకుండా అండి. నా పేరు కామేష్ అండి. నేను ఎడ్జిటీగా ఎంపీయూపీఎస్ ఎర్రగుంట పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ మా పాఠశాల ఎర్రగుంట పాఠశాల అంటేనే వినూత్న కార్యక్రమాలకు నిలయం. దీనికి ముఖ్య కారకుడు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి వెంకటేశ్వరరావు గారు, డివి సార్ అంటారు. సార్ నుంచి కొత్త ఆలోచన, ఒక వినూత్న కార్యక్రమం చేయాలన్న మదిలో వచ్చిన ఆలోచనే ఈ వన్ డే హెచ్ఎం కార్యక్రమం. దీనిలో భాగంగా మమ్మల్ని ఒక్కరోజు పూర్తి బాధ్యతలతో హెచ్ఎంతో ఇచ్చారు. దాన్ని మేము చాలా ఎంజాయ్ చేశాము. ఎంజాయ్ చేసుకుంటూ కూడా పాఠశాల యొక్క బాధ్యతలు, విధులు, హక్కులు ఏమి ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నాము. ప్రతి క్లాస్ రూమ్కి తిరిగి ఆ క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలకి ఏం అవసరము, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏంటి, ఆ క్లాస్ టీచర్లు కానీ మిగతా టీచర్లో ఉన్న స్కిల్స్ ఏంటి, అవన్నీ కూడా కనిపెట్టాము. అదేవిధంగా పాఠశాలకు నుంచి తీసుకోవడమే కాకుండా పాఠశాలకు ఇవ్వడం కూడా నేర్చుకున్నాము ఈ కార్యక్రమం తర్వాత. దీనిలో భాగంగానే ప్రతి ఒక్క టీచర్ కూడా 250 రూపాయల చొప్పున 10 మంది 2500 నెలకి పేద విద్యార్థులకు బ్యాగులకు కానీ, నోట్స్లకు కానీ, దశలకు కానీ, సైకిళ్ళకు కానీ ఇలాంటి వాటికి పంపిణీ చేయడం నిర్ణయించుకున్నాము. దీంతోపాటు మా పాఠశాల పూర్తిగా కనీస అవసరాలు కానీ, పిల్లల సర్వతోముఖ వృద్ధికి కానీ మంచిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.